అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త ఏడాది వచ్చేసింది. ఏమనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? గత సంవత్సరం దాటిపోయింది. ఆ సంవత్సరంలో మనం చూసుకున్నట్టయితే మనకి మంచి, చెడులు అన్నీ ఉంటాయి కదండీ! సో, అవన్నీ చూసుకొని ఒకసారి నెమరు వేసుకొని మంచి ఏదైతే ఉందో అది తీసుకొని మనము ఏం చేస్తే ఇంకా ఇంకా బావుంటామో అది తప్పకుండా ఆలోచించుకోవాలి కదండీ! సో, ఏది ఏమైనా సరే ఈ న్యూ ఇయర్‌లో మనకి ఏదైనా సాధించాలి అంటే 3 పాయింట్స్ ఖచ్చితంగా మనము గుర్తుపెట్టుకోవాలండి. అది మనము ఖచ్చితంగా ఈ స్టార్టింగ్ ఏడాది మొదట్లోనే అనుకున్నట్టయితే తప్పకుండా మనము అచీవ్ చేస్తామండి. ఏజ్‌తో సంబంధం లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదైనా ఒకటి అనుకుంటే దానికి మూడే 3 ఈ స్టార్టింగ్ ఇయర్‌లో కనుక మనం అనుకున్నట్టయితే తప్పకుండా సాధించొచ్చు. ఒకటి మన మీద మనకి నమ్మకం. ఏదైనా సరే మనము చేస్తున్నామంటే వాళ్ళు వీళ్ళు ఏదైనా అంటే మనం ఇమీడియట్ గా ఎఫెక్ట్ అయిపోతే మనకి మన మీద నమ్మకం లేకుండా అయిపోతుంది. సో అలా కాకుండా సో ఎవరు ఎన్ని చెప్పినా మీకు నచ్చిన పని మీరు సక్సెస్ సాధించాలి అనుకున్న దాంట్లో మీకు మీ మీద నమ్మకం ఉండేలా చూసుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే ఈ ఏడాది మొదట్లో మనం ఫస్ట్ మెయిన్ గా ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మన మీద మనకి నమ్మకం ఉండాలండి. నేను చేయగలుగుతాను. ఎలాగైనా సరే నేను చేయగలుగుతాను. ఎవరు ఎన్ని డిస్కరేజ్ చేసినా సరే, మీకు కనుక నమ్మకం అనేది ఉంటే తప్పకుండా మనము సాధిస్తామండి. చదువనుకోండి. అయ్యో! నేను చదువుకోలేకపోతాను అనుకోక్కర్లేదు. దాని మీద మనం ఖచ్చితంగా మన మీద నమ్మకం పెట్టుకుని, యెస్ నేను తప్పకుండా ఈసారి తెచ్చుకుంటానని గాని, లేదా ఈసారి ఖచ్చితంగా నేను ఈ వర్క్ నేను కంప్లీట్ చేస్తానని గాని, అని మనకి మన మీద నమ్మకం ఏర్పరచుకోవాలండి ఫస్ట్ ఏదైనా అనుకున్నప్పుడు. సో ఫస్ట్ ఏడాది స్టార్టింగ్‌లోనే మనము ఏదైనా సాధించాలంటే 3 తప్పకుండా ఉండాలి. ఫస్ట్ నమ్మకం మన మీద ఉండాలండి. నెక్స్ట్ మనము చేసే పని మీద శ్రద్ధ ఉండాలి. మనం చేసే ఇప్పుడు అనుకున్నది ఊరికే అనుకుని నేను కష్టపడి బిజినెస్ చేయాలనుకుంటున్నానంటే అది అనుకుంటే సరిపోదు. దానికి కృషి చేయాలి. సో ఖచ్చితంగా దానికి కష్టపడాలి. కష్టపడితే తప్పకుండా మనం అనుకున్నది చేరుతామండి. ఖచ్చితంగా మనము తప్పకుండా దాని మీద కాన్సంట్రేట్ చేయాలి. ఆ వర్క్ మీద గాని, లేదా చదువు మీద గాని ఖచ్చితంగా కనుక దాని మీద మనం శ్రద్ధ పెడితే, కష్టపడితే ఖచ్చితంగా మనకి సక్సెస్ వస్తుందండి. ఖచ్చితంగాను. సో, ఇంకా థర్డ్‌దొచ్చేసేసి మీకు తెలిసే ఉంటుంది. ఏదైనా మనము ఇష్టం లేని పని కూడా కష్టం అనిపించుకోకుండా ఉండాలంటే ఇష్టపడాలండి. మనం చేసే పని మీద ఆటోమేటిక్‌గా సక్సెస్ అనేది వచ్చేస్తుంది. మనకి ఇష్టం ఉండాలి. ఆ వర్క్ చేస్తున్నప్పుడు మన మీద నమ్మకము, ఆ వర్క్ మీద గాని, చదువు మీద గాని మన ఇష్టం కనుక ఏర్పరచుకున్నట్టయితే తప్పకుండా మనము సక్సెస్ సాధిస్తామండి. చదువు కూడా అంతే. అయ్యో! నేను చదవలేకపోతున్నాను అంటే అలాగే ఉండిపోతాం. నేను చదవగలను అని దాని మీద మనం సబ్జెక్ట్ మీద మన ఆసక్తి కనుక పెట్టుకున్నట్టయితే తప్పకుండా అది ఈజీగా చేసుకోవచ్చు. సో, ఏదైనా సరే ఈ కొత్త సంవత్సరంలో మనం ఇలా ఈ 3 కనుక మన పెట్టుబడి కనుక పెడితే సక్సెస్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుందండి. సో, నాకు తెలిసిన ఈ చిన్న 3 ఫాలో అవుతే చాలా బావుంటుంది. ఎందుకంటే గత సంవత్సరం మళ్ళీ తిరిగి రాదు. సో, సంవత్సరాలు గడిచిపోతుంటాయి. మనము వెనక్కి తిరిగి చూసుకుంటే, అయ్యో! అనుకోకుండా ఉండాలి అంటే, ఏదైనా చెయ్యాలి అంటే, మనకి మనం తప్పకుండా మనం ఏదో ఒకటి చేసుకోవాలి. దానికి మనం పెట్టుబడి పెట్టుకోవడమే నమ్మకము, పట్టుదల, కృషి. ఖచ్చితంగా ఇవి కనుక ఉన్నట్టయితే తప్పకుండా మనం సాధిస్తామండి. సో, న్యూ ఇయర్‌కి ఇది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇవన్నీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మోటివేషనల్ వీడియో ఉత్సాహంగా ఇంకా ఇంకా ముందరికెళ్ళాలి. సంతోషంగా ఉండాలి. రానున్న రోజుల్లో ఇంకా అందరూ సంతోషంగా ఉండాలి. ఎవరికీ ఇబ్బంది పెట్టకూడదు, ఇబ్బంది రాకూడదు. సో, ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే హ్యాపీగా ఉంటామండి. సక్సెస్ తప్పకుండా దానంతటికి అదే తిరిగి వస్తుంది మన దగ్గరికి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ వచ్చే వారం తప్పకుండా మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్ అండి.